పరమేశ్వర స్వరూపమైన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు మన వ్యవసాయ క్షేత్రానికి పెద్దలు, మా గురువులు, హెచ్ఎం గారు మా వ్యవసాయ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా నిజంగా ఎప్పటి నుంచో రమ్మని ఆయన అడగడం, మేడం గారు లేరు, మేడం గారు పేపర్ దిద్దాకి విజయవాడ వెళ్ళారు, ఖచ్చితంగా ఒక రోజున వస్తామనడం. ఈ రోజున సార్ వస్తున్నాయి, భోజనం చేయకుండా 2 సార్ అంటే భోజనం చేసి వచ్చారు. అయినా సరే మనం వండుకున్న ఆహార వస్తువులు అవన్నీ కూడా టేస్ట్ చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. వారితో పాటు సార్ వాళ్ళ బ్రదర్ కూడా మనతో ఉన్నారు. ఆయన కప్పలతోటి స్కూల్లో చేస్తున్నారు. ఈరోజు మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. నన్ను వీడియో కంటే కూడా ముందుగా అభినందించారు. నిజంగా ఏనాడో మీ ఆహారం తినాలని మాకు అనిపించబడి ఈరోజు వచ్చాము మాట్లాడారు. ఆయన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తారు. నమస్తే సార్. నమస్కారం సార్. నా పేరు మురళీధర్ అండి. నేను కప్పలతోటి జిల్లా పరిషత్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు అనుకోకుండా నేను గుడివాడ మా తోడలుడి గారి ఇంటికి వచ్చాను. వస్తే ఆయన ఏమన్నారంటే ఇక్కడ పక్కనే ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఉన్న మురళి సరదాగా వెళదాము అని చెప్పడం జరిగింది. నిజంగానే ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అంటే నేనైతే ఇంతకు ముందు పేరైతే విన్నానే తప్ప మరి ఇక్కడ రకరకాల ఆహార పదార్థాలు అవి చూసిన తర్వాత నిజంగా వారు పెట్టినటువంటి విందు, అంటే దాన్ని విందు అనకూడదు, ఒక ప్రకృతి చక్కటి భోజనం ఒకటి మా చేత తినిపించారండి. నిజంగా అద్భుతంగా ఉంది. అది నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా కేదార్ గారికి. తర్వాత రెండోదండి, గురువు గారు చేసేది ఏంటంటే ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తున్నారు. నిజంగా ఏనాడో వదిలేసాడు మనిషి ప్రకృతిని, మరి వదిలేసినటువంటి ప్రకృతిని ఆహారం రూపంలో మళ్ళీ దగ్గరగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో మరి ఆయన దగ్గర దగ్గర 25 నుంచి 30 రకాల బియ్యం రకాలు ఉన్నాయి. తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నాకైతే ఇందులో పెద్దగా నాలెడ్జ్ తక్కువ, ఎందుకంటే ఇప్పుడే పరిచయం గురువు గారు నాకు. మరి బియ్యం రకాల గురించి అయితే మాత్రం మా తోడలుడి గారు చెప్పారండి. ప్రతి రుగ్మతకి కూడా, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతకి కూడా అది ఒక్కొక్క రకమైనటువంటి బియ్యం, ఒక్కొక్క రకమైనటువంటి అది ఆ రుగ్మతని నయం చేస్తుందండి అని చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది. కొన్ని నిజంగా వేల లక్షల రూపాయలు ఇవాళ తీసుకెళ్లి డాక్టర్లకు దారిపోస్తున్నారండి. నిజంగా చక్కగా కడుపు నిండా మంచి బియ్యాన్ని, మంచి భోజనం రూపంలో కనుక తీసుకున్నట్లయితే చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. చక్కగా మనం డబ్బులు నష్టపోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ ఉండదు. దయచేసి నా కోరిక ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు కేదార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే.